హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. అధికార తెరాస ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించిన దానం కాంగ్రెస్ నేతల తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ జరిగినటువంటి ఎన్నికల సమిష్టి బాధ్యత అని అనుకోవడం లేదు. నా బాధ్యతగా నేను భావించి నేను రాజీనామా చేస్తా ఉన్నాను. గ్రూప్ తగాదాలకు కాంగ్రెస్ పార్టీ మరి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రూప్ తగాదాల వల్ల ఈరోజు జరిగినటువంటి నష్టం పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం ఈ తగాదాల వల్ల ఎన్నికల ఒక సందర్భంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలని మనము దృష్టి కేంద్రీకరించకుండా గ్రూప్లని మనం ప్రోత్సహిస్తున్నాము. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. నేను ఎన్నికలు అయిపోయిన రోజు 2వ తేదీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో మా ఉన్నటువంటి అభ్యర్థులందరూ చెప్పాను, మనం అందరం ఇంచుమించుగా ఓడిపోతున్నాం, ధైర్యాన్ని కోల్పోవద్దు, మరి మనోధైర్యంగా ఉండాలి అని చెప్పి నేను అందరికి చెప్పాను. ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఒక పబ్లిక్ యొక్క మూడు అప్పుడు చూడడం జరిగింది. తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆలోచన కనబడ్డది, స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో చెప్పాం, కానీ ఈ హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రం చాలా తెలివిగా ఓటేశారు. ఎందుకు తెలివిగా ఓటేశారంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేయర్ వచ్చినా, టీడీపీ మేయర్ వచ్చినా, బీజేపీ మేయర్ వచ్చినా, అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటే మరి అభివృద్ధి కుంటు పడుతుందేమో అన్నటువంటి ఒక భయంతో ఈ హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరంగా చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ విశ్వనగరం చెయ్యాలంటే ఈ ప్రభుత్వానికి ఓటేస్తే అది సాధ్యం అవుతుంది అన్నటువంటి ఆలోచనతోని చాలా తెలివిగా ఓటేసినటువంటి ఓటర్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.